బీహార్‌లో ఈ ఓట్లకి సంబంధించి ఈళ్ళు ఎక్కువగా గొడవ పడుతున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఏం చేయాలో అర్థం కానటువంటి సిట్యుయేషన్‌లో. ఇప్పుడు బీహార్‌లో కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటయ్యా అంటే, ఏం చెయ్యాలి అన్నటువంటి దాన్ని స్పష్టత ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్. ఓటర్లకు సంబంధించి దాదాపుగా 50,00,000 దొంగ ఓట్లు అవి తీసేస్తున్నారు. తీయడానికి వీల్లేదని వీళ్ళందరూ గొడవ. మరి తీయకుండా ఎట్లాగన్నటువంటిది అటు ఎన్నికల సంఘం అడుగుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టు ఏమన్నా చెప్తే ఆపుతారని తెలీదు. అంటే బంగ్లాదేశీలకు కూడా భారతదేశంలో ఓట్లు ఇవ్వాలని మరి సుప్రీంకోర్టు చెప్తుందా లేదా అన్నటువంటిది చూడాలి. అది ఒక పక్కన పెడితే, రెండో పక్కన వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి అంశం కనబడుతుంది. అదేంటయ్యా అంటే, కొంతమంది అసలు 11,000 మందట మిస్సింగ్ అంట. మిస్టీరియస్ ఓటర్లు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఒక చోట నుంచి ఇంకో చోటకి కూడా కాదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు బంగ్లాదేశీ రోహింగ్యాలా బంగ్లాదేశీలా అన్నది తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళది ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏది వ్యాలిడ్ ప్రూఫ్ లేదు, కానీ వాళ్ళకి ఓట్లు వచ్చేసినాయి. ఇట్లాంటి వాళ్ళ సంగతి ఏంటనేది ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ పెడుతోంది ఎలక్షన్ కమిషన్.